అందరి తరపున అన్నీ అడిగేశాడు. ఇంకైపోయింది, సభ లేదు, ఇంకా సభ వాయిదా వేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈ సమావేశానికి ఇచ్చేసిన మా రైతు సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. రైతన్న లేనిది రాజ్యం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు 2014లో గుర్తించి ఏ రాష్ట్రం చేయని విధంగా ఒకే సంతకంతో 50,000 రుణాలున్న రైతులకి రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. దాదాపు 80% మంది రైతులకి ఒకే సంతకంతో రుణమాఫీ ఆనాడు చేశాం. మిగిలిన 20% రైతులకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఆనాడు ఆదుకుంది తెలుగుదేశం పార్టీ. ఇన్పుట్ సబ్సిడీ గాని, రైతు రథాలు గాని, డ్రిప్ ఇరిగేషన్ గాని, హార్టికల్చర్ గాని, రాయలసీమకి సాగునీటి ప్రాజెక్టులు గాని, ఇవన్నీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికంగా చేస్తాం జరిగింది. నేనే స్వయంగా చూశాను. సింగనమల నియోజకవర్గంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించి అరటి తోటలు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మొక్క ప్రభుత్వం అందజేసి ఈరోజు ఆ ఒక్క నిర్ణయం వల్ల రైతులు 30,000 నుంచి 32,000 రూపాయలు సంపాదించే విధంగా ఈరోజు వచ్చారు. ఇంకా దానిమ్మ, ఇతర పంటలు, హార్టికల్చర్ పంటలు కూడా ఆనాడు బాబు గారు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం జరిగింది. ఇంకో పక్కన పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదంటే ఆనాడు రైతన్న రోడెక్కే ముందల్నే మీ సమస్యలు తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికంగా గిట్టుబాటు ధర అందజేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం. మామిడి, చెరుకు, టొమాటో, ఇట్లా చీని ఆనాడు మిమ్మల్ని ఆదుకుంటాం జరిగింది. సాగునీటి ప్రాజెక్టులకు ఒకే ఒక ఉదాహరణ, గెలిపించని పులివెందన నియోజకవర్గానికి అక్కడున్న చీని చెట్లు కాపాడడానికి సాగునీరు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అంటే రాజకీయాలు ఎన్నికలున్నా 3 నెలలు మాడదాం, 4 సంవత్సరాలు 9 నెలలు నాకు 175 నియోజకవర్గాలు సమానంగా నేను అభివృద్ధి చేస్తా, 175 నియోజకవర్గాలు నా రైతుల్ని నేను ఆదుకుంటానన్న లక్ష్యంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. మీరే ఆలోచించండి. పంట కుంటల దగ్గర నుంచి ఎన్టీఆర్ జలశ్రీ గాని ఇట్లా అనేక కార్యక్రమాలు రైతాంగాన్ని ఆదుకునే దానికి చేశారు. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. రైతు రథాలు లేవు. గత 4 సంవత్సరాలుగా డ్రిప్ సబ్సిడీలు ఇవ్వట్లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. ప్రతి ఏడా 3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నారు. అది ఇప్పుడు ఎత్తేశారు. అసలు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడే నాదుడే లేడు. అధికారులు పట్టించుకోరు. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగితే ఎన్యూమరేషన్ చేసినాక ఎవడు రాడు. అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరికో తెలీదు. గతంలో పుల్లారావు గారు కానివ్వండి, సోమిరెడ్డి గారు కానివ్వండి, రైతాంగానికి ఇబ్బంది ఉందంటే యుద్ధ ప్రాతిపదికంగా వచ్చి మీ సమస్యలు తెలుసుకుని ఏకంగా కేబినెట్ మీటింగ్ లో పోరాడి అవసరమైన సహాయం ప్రభుత్వం చేసింది. కానీ ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రి కోర్టు దొంగ అండి. ఎవరన్నా దొంగతనం చేసి కోర్టుకు వెళ్తాం. జనరల్ గా దొంగతనం చేసినోడు కోర్టుకు వెళ్తాడు. ఈయన కోర్టులోనే దొంగతనం చేశాడు. ఈ వ్యవసాయ శాఖ మంత్రి స్పెషల్. అది కోర్టులోనే దొంగతనం చేశాడు. జగన్మోహన్ రెడ్డికి ఎట్లయితే సిబిఐ కేసు ఉందో వ్యవసాయ శాఖ మంత్రి పైన కూడా ఇప్పుడు సిబిఐ కేసు. సో బాబాయ్ని చంపిన కేసులో ఎట్లయితే అవినాష్ రెడ్డి సిబిఐ చుట్టూ తిరుగుతున్నాడో కోర్టులో దొంగతనం చేసినందుకు వ్యవసాయ శాఖ మంత్రి కూడా సిబిఐ చుట్టూ తిరిగే పరిస్థితి. అంటే రైతులు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి ఈ రోజు లేకుండా పోయింది. ఆనాడు బాబు గారు యుద్ధ ప్రాతిపదికంగా పోలవరం పూర్తి చేసి గోదావరి జలాలు ఇటు కృష్ణాకి మళ్ళీ పెన్నాకు కూడా తీసుకొస్తేనే శాశ్వతంగా నీటి సమస్య పరిష్కరించవచ్చు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించవచ్చు అనే లక్ష్యంతో ఆనాడు పనిచేశాం. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పరిస్థితి ఎలా ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఇంకా రాయలసీమ తాగునీటి ప్రాజెక్టుల గురించి, సాగునీటి ప్రాజెక్టుల గురించి ఎంత తక్కువ మాడితే అంత మేలేమో. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చి ఒక్క పనిపు చేయరు, పట్టించుకునే నాదుడు లేడు, ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసే పరిస్థితులు లేరు. నేను మిషన్ రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తామని చెప్తే తిప్పి గవర్నమెంట్ విప్ అంటాడు ఈ 3 ప్రాజెక్టులు ప్రారంభించింది వాళ్ళే, ఎందుకు పూర్తి చేయలేదని నన్ను అడుగుతాడు. నేను అడుగుతున్నా 4 సంవత్సరాలు నువ్వేం చేశారో బాబు?
మీరెందుకు పూర్తి చేయలే సాగునీటి ప్రాజెక్టులు? ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం 10% సాగునీరు కోసం ఖర్చు పెట్టాల. దానివల్ల ఎక్కువ నష్టపోయేది రాయలసీమ. ఈ రోజు నీళ్లున్న ప్రాజెక్టులో మన పొలాలకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు? పిల్ల కాలువలు తవ్వరు. అది కూడా గాలికి వదిలేసింది ఈ ప్రభుత్వం. ఇంకా ప్రత్యేకంగా మన నియోజకవర్గంకి వచ్చేగల మొన్న ముఖ్యమంత్రి గారు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోవర్ సీలేరు ప్రాజెక్ట్ కెనాల్ ని పెంచుతాం, విత్తు పెంచుతాం, ఎక్కువ నీళ్ళు వచ్చే విధంగా చేస్తామని చెప్పారు. ఎన్నికలు అయిపోయినాయి. శాసనసభ్యుడిగా వైకాపా అభ్యర్థి గెలిచినాడు. ఇప్పుడు దీని గురించి ఊసే లేదు. అంటే మాయ మాటలు చెప్తాం అలవాటు. నేను ప్రతి మీటింగ్ లో చెప్తున్నా, జగన్ కి మైథోమేనియా సిండ్రోమ్ ఉందండి. మీరు వెళ్ళి గూగుల్లో కొట్టండి, ఒకసారి అర్థమవుతుంది. మైథోమేనియా సిండ్రోమ్ అంటే ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తాం. ఆ జబ్బు ఉన్న సిమ్టమ్స్, లక్షణాలు. సో హామీలు ఇచ్చేస్తాడు. ఇప్పుడు వెళ్ళి అడిగితే నేనెప్పుడు చెప్పినా అంటాడు. ఇక్కడున్న శాసనసభ్యుడు కూడా అడుగుతున్నా, సూటిగా ప్రశ్నిస్తున్నా, మిమ్మల్ని గెలిపించేదానికి ఇన్ని హామీలు ఇచ్చారే, ఎందుకు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి ఈ రోజు ఉన్నారు? సూటిగా ప్రశ్నిస్తాం. ఏనాడైనా మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రజలు నన్ను ఆశీర్వదించారు, దీవించారు, పనులు చేయాలి నేను అడిగే పరిస్థితి ఉందా అని ఆలోచించబట్టు. సో రైతాంగం పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉన్నాడు. 2019 ఎన్నికల సమయానికి రైతు పైన ఉన్న తలసరి అప్పు 75,000 రూపాయలు అవుతే ఇప్పుడు ఆ అప్పు ఏకంగా 2,50,000 రూపాయలకు పెరిగింది. భారతదేశంలోనే ఎక్కువ తలసరి అప్పు ఉన్న రైతాంగం ఆంధ్ర రాష్ట్రంలో ఉందా, నంబర్ 1 లో ఉన్నాం మనం. సో రైతాంగం ఎంత ఇబ్బంది పడుతుందో ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే. అందుకే మీ సమస్యలు తెలుసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సో గత 4 సంవత్సరాలుగా మీరు పడుతున్న ఇబ్బంది ఏంటి, అదే విధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించడానికి ఈ వేదిక ఏర్పాటు చేశామని నేను మీ అందరికి తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నాను.